ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. ఎంవివి ఇల్లు కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి గట్టి పోటీ నెలకొంది. దీంతో భారీగా నగదు పంపిణీ చేసే అవకాశం ఉందని సోదాలు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు మరో 2 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. వైసీపీ ఎంపీ విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. ఎంవివి ఇల్లు కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరిపారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి గట్టి పోటీ ఉండడంతో భారీగా నగదు పంపిణీ చేసే అవకాశం ఉందని ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు మరో 2 బృందాలు ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి శివరామకృష్ణ దగ్గరికి వెళ్దాం. శివరామకృష్ణ, ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు మరొక 2 బృందాలు ఎంవివి ఇంట్లో సోదాలు జరిపినట్టుగా తెలుస్తుంది. ఈ సోదాల్లో ఏం బయటపడ్డాయి? ఎట్లాంటి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది? రామ్దాస్, మనం నిజంగా చూసుకోవాలంటే ఇది విశాఖ లాసన్స్ బే కాలనీలో అయితే వైసీపీ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ, అలాగే వైసీపీ నుంచి ఈ ఎలక్షన్స్కి ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్న ఎంవివి సత్యనారాయణ లాసన్స్ బే కాలనీ ప్రాంతానికి చెందిన ఆ ఏరియాలో అయితే ఎంవివి కార్యాలయం వెనకాల నివాసం అయితే ఉండడం జరిగింది. అయితే నిన్న రాత్రి 7 గంటల నుంచి సుమారు అర్ధరాత్రి వరకు ఈ సోదాలు అయితే జరిగాయి. ఈ సోదాల్లో మొత్తం 3 భాగాలుగా ఈ అధికారులు అయితే వచ్చారు. 3 విభాగాలుగా వచ్చి అధికారులు ఈ ర్యాపిడ్ ఫోర్స్ కింద వచ్చి వీళ్ళు అయితే తనిఖీ చేశారు. అయితే పక్కా సమాచారం వీళ్ళకి అందిందని సమాచారం అయితే ఉంది. అయితే తూర్పు నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి వెలవపూడి రామకృష్ణబాబు గట్టి పోటీ అయితే ఉంది ఇప్పుడు ఎంవివి సత్యనారాయణకి. అలాగే వెలవపూడి రామకృష్ణబాబు మీద గెలవాలంటే కంపల్సరిగా అధిక మొత్తంలో కానుకలు ఇవ్వాలి, అలాగే అధిక మద్యం పంపిణీ కానీ, అలాగే డబ్బుల పంపిణీ కానీ ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఈ కార్యాలయంలో అయితే మొత్తం అయితే ఉందని చెప్పి వాళ్ళకి సమాచారం రావడంతో మొత్తం అంతా ఈ సోదాలు అయితే నిర్వహించారు. నిన్న రాత్రి 7 గంటల నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు ఈ సోదాలు అయితే కొనసాగే రామ్దాస్. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, మనం ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో మన కెమెరామ్యాన్ విజువల్స్ అయితే చూపిస్తున్నారు. అదే బిల్డింగ్కి సంబంధించి ఈ ఎంవివి కార్యాలయం మొత్తం. ఎంవివి ఈ ప్రధానంగా ఆయన బిజినెస్ ఏంటంటే బిల్డర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న బిల్డర్. ఆ బిల్డర్ సంబంధించి కార్యాలయం కానీ, అలాగే ఈ బిల్డింగ్ వెనకాతల ఆయన నివాసం అయితే ఉంటుంది. అయితే తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ నివాసంలో నేను రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యాలయంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అయితే సోదాలు చేశారు. మొత్తం 3 విభాగాలుగా విడిపోయి 3 టీములుగా విడిపోయి వీళ్ళు అయితే మొత్తం ఒక 15 మంది ఈ ఈసీ అధికారులు, అలాగే ఒక 15 మంది పోలీస్ సిబ్బంది కలిపి మొత్తం మీద 3 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములుగా వచ్చి ఈ తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే తూర్పు నియోజకవర్గం టీడీపీ నుంచి గట్టి పోటీ ఉందని, భారీగా నగదు పంపిణీ అయితే చేసే అవకాశం ఉందనే నేపథ్యంలో అయితే ఈ సోదాలు జరిగాయి. అయితే ఎంవివి సత్యనారాయణ ఇంటికి నిన్న మనం అయితే ఎక్కడున్నామో అదే ప్రాంతంలో అయితే నేను ఈ సోదాలు అయితే జరిగి అర్ధరాత్రి వరకు అయితే ఈ అధికారులు అయితే ఈ పనిలో నిమగ్నం అయితే ఉన్నారు. ఈ వైసీపీ ఎంవివి సత్యనారాయణ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించడంతో ఈ విశాఖపట్నంలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఎంత పట్టుకున్నారు, ఏం పట్టుకున్నారు అనేది ఎలక్షన్ కమిషన్ అయితే బయటికి చెప్పే ప్రసక్తి లేదు, అలాగే మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడే ప్రసక్తి లేదు. అయితే కాబట్టి ఈ నేపథ్యంలో అయితే స్క్వాడ్ అయితే జరిగింది. ఈ స్క్వాడ్లో అయితే దగ్గర 25 మంది నుంచి 30 మంది దాకా అయితే ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు అయితే పాల్గొన్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు అయితే ఈ సోదాలు కొనసాగే రామ్దాస్. రైట్, అంటే కేవలం ఎంవివి ఇంట్లో మాత్రమే ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించిందా? మిగతా పార్టీల అభ్యర్థుల ఇళ్లలో కూడా, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపిన పరిస్థితి ఉందా? అదే రామ్దాస్, నిన్నైతే మనం చూసుకోవాల్సిన సోదాలు ఏమిటంటే ఉన్నాయి, ఎంవివి కార్యాలయం కానీ ఇంటికి సంబంధించిన సోదాలు అయితే జరిగాయి. అయితే అడపదడప ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు అయితే ఈ నాయకుల ఇంట్లో జరిగాయి. అయితే గత వారం రోజుల కిందటైతే వాసుపల్లి మన వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి ఇంట్లో ఆయనకు సంబంధించి కాలేజీలో అయితే కూడా జరిగి అప్పుడు కూడా భారీగా ఈ ఎలక్షన్కి పంపిణీకి సంబంధించి సామాన్లు అయితే దొరికాయని చెప్పారు. అలాగే ఇలాగ అడపదడప అయితే సోదాలు అయితే వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ
కార్యాలయాల్లో కానీ నివాసంలో కానీ అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఎంవివి సత్యనారాయణ విశాఖ వైసీపీ నుంచి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ ఇంట్లో అయితే నిన్న సోదాలు అయితే జరగడం జరిగింది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తోంది. ఎంవివి ఇల్లు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి గట్టి పోటీ ఉండడంతో భారీగా నగదు పంపిణీ చేసే అవకాశం ఉందని పక్కా సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక 2 బృందాలు ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఇంకా బయటకు ఇవ్వని పరిస్థితి. మొత్తం మీద సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పక్కా సమాచారంతోనే ఈ సోదాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.